ఓవైపు చెట్లు పెంచాలని ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం చేపడితే మరోవైపు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటుండడంపై ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు. నల్గొండ జిల్లా అక్కలాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు 40 ఏళ్ల నాటి భారీ వృక్షాలను నరికి సొమ్ము చేసుకున్న హెచ్ఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10కి పైగా భారీ వృక్షాలను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వేళ్లతో సహా చెట్లను పెకిలించి కలపను అమ్మి సొమ్ము చేసుకున్నారు. విద్యార్థులు చెట్ల నీడలో చదువుతో పాటు ఆటలు ఆడుకునేందుకు వీలుగా ఉన్నా నీడ లేకుండా చెట్లను కొట్టేశారు. ఫారెస్ట్ అధికారులు కేవలం 30,000 రూపాయల జరిమానా విధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విద్యాశాఖ అధికారులు సైతం విచారణ చేపట్టామని చెబుతూనే చెట్లు కొట్టించిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా ఓ మాజీ ఎమ్మెల్సీ కనుసన్నల్లోనే జరిగిందన్న ప్రచారం సాగుతోంది.